ఎప్పుడైనా సరే టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయిద్దో దాని లోపల ఉన్న జర్మ్ సెల్స్ ఉంటాయి. ఆ జర్మ్ సెల్స్ నుంచే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరిగిద్ది. స్లోగా ఆ జర్మ్ సెల్స్ దెబ్బతినిపోతాయి. ఈ జర్మ్ సెల్స్ దెబ్బతినటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. అండ్ దాని నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్‌లో కూడా కౌంట్‌తో పాటు ఆ వచ్చే వీరికణాల్లో కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన వీరికణాలు ఉండి కదలికలు తగ్గిపోతాయి. అండ్ చనిపోయిన వీరికణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చాలామంది మగవాళ్ళు పిల్లలు లేక వాళ్ళ సైడ్ నుంచి ఇబ్బంది పడతా ఉంటారు. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమైద్ది అనంటే ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ వల్ల టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్‌తో పాటు లీడింగ్ సెల్స్ అని ఉంటాయి. ఈ లీడింగ్ సెల్స్ నుంచి జెర్మ్ సెల్స్ నుంచేమో స్పెర్మ్ ప్రొడ్యూస్ అయిద్ది. లీడింగ్ సెల్స్ నుంచేమో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిద్ది. జెర్మ్ సెల్స్ దెబ్బతింటే వీరికణాల కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిద్ది. లీడింగ్ సెల్స్ దెబ్బతింటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిద్ది. ఎప్పుడైనా సరే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే ఖచ్చితంగా అటువంటి వాళ్ళలో ఫ్యూచర్‌లో మళ్ళీ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోనే మెయిన్ సెక్షువల్ హార్మోన్ అన్నమాట. సో ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అసలు అది ఏ గ్రేడ్ ఉంది వారికోసిల్? గ్రేడ్ 2 ఉందా? గ్రేడ్ 3 ఉందా? ఒక సైడ్ ఉందా? 2 సైడ్‌లు ఉందా? అని కరెక్ట్‌గా చెక్ చేసుకొని దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేపించుకోవాలి. మీరు వారికోసిల్ ప్రాబ్లమ్ ఉండి దానికి ట్రీట్మెంట్ గనక చేపించుకున్నట్లయితే మీరు ట్రీట్మెంట్ చేపించుకునేదాకా ఈ వారికోసిల్ వల్ల కంటిన్యూయస్‌గా టెస్టిస్ డ్యామేజ్ అవుతానే ఉంటది.